భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని ఓవల్ మైదానంలో జూలై 31 నుంచి 5వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ 2-1 తేడాతో వెనుకబడి ఉన్న భారత్ జట్టుకు ఈ మ్యాచ్లో విజయం సాధించడం ఎంతో ముఖ్యం. ఈ కీలక మ్యాచ్కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. 4వ టెస్టు మ్యాచ్లో గాయపడిన టీమిండియా వైస్ కెప్టెన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 5వ టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 4వ టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట భారత తొలి ఇన్నింగ్స్లో క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వాప్ షాట్ ఆడే క్రమంలో రిషబ్ పంత్ కుడి పాదానికి గాయమైంది. కనీసం నడవలేని స్థితిలో ఉన్న అతడిని గోల్ఫ్ కార్ట్లో మైదానంలో నుంచి బయటికి తీసుకెళ్లి ఆసుపత్రికి తరలించారు. అతడి కాలు ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. కనీసం 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. అయినప్పటికీ నొప్పి భరిస్తూ జట్టు కోసం పంత్ రెండో రోజు బ్యాటింగ్ చేశాడు. 4వ టెస్టు డ్రాగా ముగియడంతో అతడు 5వ టెస్టులో ఆడడం లేదు. అతడి స్థానంలో యువ బ్యాటర్ ఎన్ జగదీశన్ను ఎంపిక చేశారు. పంత్ స్థానంలో మొదట బీసీసీఐ ఇషాన్ కిషన్ని ఎంపిక చేయాలని భావించినట్లు సమాచారం. కానీ ఈ జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా జగదీశన్కు జట్టులో చోటు దక్కింది. 29 ఏళ్ల ఈ తమిళనాడు వికెట్ కీపర్ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. సోమవారం జగదీశన్ భారత జట్టులో చేరాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జగదీశన్కు మెరుగైన రికార్డు ఉంది. 52 మ్యాచ్ల్లో 47.50 సగటుతో 3,373 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2024-25 రంజీ ట్రోఫీ సీజన్లో తమిళనాడు తరపున మొత్తం 8 మ్యాచ్ల్లో 56.16 యావరేజ్తో 674 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. వీటిలో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.